ఎన్నికల కమిషన్ కొత్త చైర్మన్ ఎన్నికకు తేదీ నిర్ణయిస్తూ కమిషన్ సర్క్యులర్ పంపిస్తూ ఉంది. దానికి అనుగుణంగా మళ్ళీ అందరు సభ్యులకి కలెక్టర్ గారు నోటీస్ కూడా జరుగుతుంది. ఆ నోటీస్ ఇచ్చి కొత్త చైర్మన్ ఎన్నిక అయ్యేంత వరకు వైస్ చైర్మన్ ఇన్ఛార్జ్ చైర్మన్గా కొనసాగుతారు. మున్సిపల్ చైర్మన్ గారి మీద అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక సమావేశానికి ప్రిసైడింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ తూపురాణి నన్ను నియమించడం జరిగింది. కలెక్టర్ గారు ఈ రోజున సమావేశానికి రావాల్సిందిగా సభ్యులందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. మొత్తం 16 మంది సభ్యులు, అలాగే గౌరవ ఎమ్మెల్సీ గారు కూర రఘువర్ రెడ్డి గారు ఇండిపెండెంట్ గారు కూడా ఈ తూప్రాన్ మున్సిపాలిటీని ఆప్ట్ చేసుకోవడం వల్ల వారికి కూడా కలెక్టర్ గారు నోటీస్ ఇవ్వడం జరిగింది. మొత్తం సభ్యుల సంఖ్య 17 అయింది. 17 గాను కోరం 2/3 అవసరము. 2/3 అంటే 11.33 అంటే 11 మంది సభ్యులు కోరం అవసరము. ఆ విధంగా ఉదయం 11:05 సమయానికి మొత్తం 17 మంది సభ్యులకు గాను 11 మంది సభ్యులు హాజరయ్యారు. గౌరవ ఎమ్మెల్సీ కూర రఘువర్ రెడ్డి గారు, అలాగే 4వ వార్డు కౌన్సిలర్ మామిళ్ళ జ్యోతి గారు, 9వ వార్డు కౌన్సిలర్ బాణపురం రాజు గారు, అలాగే 10వ వార్డు కౌన్సిలర్ చింత రవీందర్ రెడ్డి, 13వ వార్డు కౌన్సిలర్ గంధాల శ్రీనివాస్, 17వ వార్డు కౌన్సిలర్ రాముని గారి శ్రీశైలం గౌడ్, 16వ వార్డు కౌన్సిలర్ కొడిపాక నారాయణ గుప్తా, 5వ వార్డు కౌన్సిలర్ చెల్మెల ప్రియాంక, 7వ వార్డు కౌన్సిలర్ భగవాన్ రెడ్డి, 6వ వార్డు కౌన్సిలర్ పల్లెల జ్యోతి రవీందర్, 12వ వార్డు కౌన్సిలర్ జమాల్పూర్ లక్ష్మీబాయి. మొత్తం 11 మంది సభ్యులు హాజరయ్యారు. 11 మంది సభ్యులు కోరం సరిపోయినందువల్ల సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది. సమావేశం యొక్క ఉద్దేశాన్ని వాళ్ళకి తెలియజేస్తూ సమావేశం ప్రారంభిస్తున్నట్టుగా, ఓటింగ్ ప్రారంభిస్తున్నట్టుగా తెలియజేసింది. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా మొత్తం 11 మంది సభ్యులకు గాను 11 మంది సభ్యులు హాజరైన 11 మంది సభ్యులు చేతులెత్తడం జరిగింది. కాబట్టి అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ప్రకటించి వారి చేత అవిశ్వాస తీర్మానం మీద ధృవీకరిస్తూ వారి చేత సంతకాలు తీసుకొని సమావేశాన్ని ముగించడం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 15 మంది సభ్యులకు గాను 11 మంది సమావేశం అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలియజేసినందువల్ల శ్రీ బొల్లి రాఘవేందర్ గౌడ్ గారి మీద ప్రవేశపెట్టబడిన అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ప్రకటించడం జరిగింది. తదుపరి ఏర్పాటు జరిగేంత వరకు అంటే ఈ నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఎన్నికల సంఘానికి పంపించి ఎన్నికల సంఘం మరి ఒక డేట్ను నిర్ణయిస్తుంది. ఆ డేట్ నాడు తిరిగి చైర్మన్ ఎవరనేది మళ్ళీ ప్రత్యేక సమావేశం నిర్వహించి అందులో కొత్త చైర్మన్ను ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ తాత్కాలిక చైర్మన్గా కొనసాగుతారు. ఓకే ఓకే మాకు సహకరించినందుకు మీ అందరి తరఫున ఆయన థ్యాంక్స్ చెప్తుంది. హరీష్ రావుకు తూప్రాన్కి ఏం సంబంధం? ఆయన సిద్దిపేట ఎమ్మెల్యే, సిద్దిపేటకు మంత్రి అయితే రాష్ట్రానికి మొత్తమే, కానీ మనకు కాదు కదా. మనకు ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి, ఆయన బాధ్యత వహించాలి. కానీ వహించకుండా ఆయన అనుచరుడు అనుకొని హరీష్ రావు విచ్చలవిడిగా ప్రజల సమస్యలు వినకుండా ఆయన నమ్మినోళ్ళు దాసుకో ఏమన్నా చేసుకో అనే విధంగా ఇక్కడ
కార్యక్రమాలు నడిపించాడు. అందుకోసమే ఆ భగవంతుడు అనేటోడు ఉంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి పనులు 6 గ్యారంటీలు అని చెప్పినాం. ఇప్పటికే 4 గ్యారంటీలు అమలైనాయని ఆలోచనతోని ఇవాళ ఇక్కడ ఉన్న సోదరులు అందరూ మా సోదరులను కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చి కాంగ్రెస్ పార్టీ ద్వారా అందరికీ సేవ చేయాలని భాగ్యంతోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినాక ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్ మీద విశ్వాసం పెట్టినాం. ఆ దేవుని దయ వల్ల ఇవాళ ఆ విశ్వాసం సక్సెస్ అయింది. రేపటి నుంచి మన తూప్రాన్ ప్రజలకు ఒక స్వాతంత్రం వచ్చింది. ఒక మంచి నాయకత్వంలో ఇంతకుముందు ఒక చైర్మన్ ఒక్కడే నాయకుడు అనుకుంటుండి, కానీ ఇవాళ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా చైర్మన్లే. ఒక కార్యకర్త కూడా ఒక చైర్మన్ లాగా ఫీల్ కావచ్చు. మా రేవంత్ అని అన్నాడు, ఇవాళ నేను ముఖ్యమంత్రి కానీ మీ అందరి దయ వల్ల మీ అందరు కష్టపడితే నేనైనా మీ అందరు కూడా నాలాగానే ప్రజలకు సేవ చేయాలన్నారు. ఇవాళ మేము మీకు మాటిస్తున్నాము. ఈ మార్పు మీరు ఈ 9 నెలల వీళ్ళకున్న టైం 9, 10, కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా 5 ఏళ్ళు ఉన్నది. దేవుడు దీవిస్తే 5 ఏళ్ళు కాదు ఇంకా 20 ఏళ్ళు కూడా మా రేవంత్ అన్న ముఖ్యపత్రులు మా రేవంత్ అన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తూర్పాలకు మంచి పనులు చేసి రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్సే కానీ తర్వాత వచ్చే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కానీ ప్రతి ఒక్కటి ఎలక్షన్స్లా కాంగ్రెస్ పార్టీని ఆదరించి దీవించి మళ్ళీ గెలిపియండి. తప్పక మేమందరం కూడా ఈ తూప్రాన్ ప్రజలకు సేవకులుగా పనిచేస్తాం, కానీ నాయకులుగా మీ మీద పెత్తనం చేయడానికి మేము ఇక్కడికి రాలేదు. మీ ఆలోచనల ప్రకారమే ఇక్కడున్న ఇవాళ మా 10 మంది కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు కూడా చైర్మన్. ఎవరు రేపు చైర్మన్ అయినా కానీ అందరికీ ఆ చైర్మన్